తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. విజయవాడ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. పైకోడు జరుగుతుంది, లోపల ఇంకోటి జరుగుతుంది. అయితే గత 2 రోజులుగా పరిణామాలు చూస్తే గనక ఎంత వేగంగా మారుతున్నాయంటే తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీల మధ్య రాజకీయ పరిణామాలు ఒక్కంత వేగంగా మారాయనే చెప్పాలి. ఎందుకనంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేనతో బీజేపీ ఒప్పందం అయితే పూర్తి స్థాయిలో జరిగిపోయిందని చెప్పాలి. కానీ ఇద్దరు స్నేహితుల మధ్య సీట్ల చిచ్చు జరిగిందని మనం ఒక విధంగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే విజయవాడ పార్లమెంటుకి సంబంధించి విజయవాడ పార్లమెంట్ని బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే సీటు కోరుకుంటున్నారో సుజనా చౌదరి అదేవిధంగా కేసినేని నాని ఇద్దరు కూడా ఆప్తమిత్రులు. ఈ ఆప్తమిత్రుల మధ్య సీటు చిచ్చు అనేది ఒకవేళ వచ్చిందా లేదా, అసలు సీటు చిచ్చు ఎలా రగిలింది అనేది భారతీయ జనతా పార్టీ మైనార్టీ సెల్ నాయకులు బాజీ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పండి, మీరు సీటు చిచ్చు అనేది పెట్టారా లేదా ఇద్దరు నాయకులకి? రాజకీయాలలో తమ తమ స్థానాల ప్రాధాన్యత కోసం ఏ నాయకుడు ఆ నాయకుడు పోటీ పడతాడు. ఈ క్రమంలో మిగతా పార్టీల వాళ్ళు నేను మిగతా పార్టీల యొక్క పేర్లు చెప్పడం నాకు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడం కోసం పెద్దలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు 175 అసెంబ్లీలకి అదేవిధంగా 25 పార్లమెంట్లకు ఒక ఆలోచన జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో బలమైనటువంటి దిగ్గజాలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ ఎవరైనా ఎదుర్కొంటా సిద్ధపడతారు. అంటే మీరు బీజేపీకి సంబంధించిన కనుక చూస్తే విజయవాడ పార్లమెంట్ సీట్ అడిగారా లేదా? ఖచ్చితంగా అన్ని సీట్లు అడుగుతాం, అందులో విజయవాడ కూడా అడుగుతాం. ఇందులో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజయవాడ భారతీయ జనతా పార్టీకి ఒకనొకప్పుడు వడ్డే రామకృష్ణ ప్రసాద్ గారు ఇక్కడ పోటీ చేస్తే 1,10,000 ఓట్లు వాజ్పేయి గారి యొక్క హవాలా వచ్చినటువంటి సందర్భం ఉంది. ఈ రోజున దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావం నడుస్తున్నటువంటి పరిస్థితిలో ఏ సీట్ అయినా సరే మేము ప్రభావితం చేస్తాం, గెలుస్తాం అనేటువంటి అంటే ఇద్దరు కూడా ఒకవైపు సుజనా చౌదరి గారు కావచ్చు, ఇంకోవైపు సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని గారు కావచ్చు, వీళ్ళిద్దరూ చాలా ఆప్తమిత్రులు. అన్ని విషయాల్లో కూడా షేర్ చేసుకునే అంత ఆప్తమిత్రులు. వీళ్ళిద్దరి మధ్య సీటు చిచ్చు అనేది రగిల్చారా మీరు బీజేపీ వాళ్ళు? పాత కాపులు గొప్ప నాయకులు కావాలని పోటీ పడుతుంది వాళ్ళిద్దరు కాబట్టి, అందులో ఉన్నటువంటి ఒక తల మాది కాబట్టి మేము ఎట్టైనా సరే గెలిపించాలనేటువంటి పోటీ చేయాల్సిన ప్రయత్నం చేస్తాం. ఈ చిచ్చు వాళ్ళకి రగిలిందా ఆ పార్టీకి నచ్చిందా అనేది వాళ్ళు భవిష్యత్తులో చూసుకోవాల్సింది. మీరు నిజంగా చెప్పాలి అంటే ఒక విధంగా కేసినేని నానికి విజయవాడ పార్లమెంట్ సీట్ లేకుండా చేసింది బీజేపీ అని చెప్పాలి కదా. కేసినేని నాని గారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు పూర్తి సహకారాన్ని ఇచ్చి ఈ నియోజకవర్గానికి కావాల్సిన నిధులన్నీ ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీలో కేంద్ర ప్రభుత్వం టాటా యొక్క సంస్థ ద్వారా ఇప్పించినటువంటి పరిస్థితి. ఈ రోజున కేసినేని గారి నాయకత్వం మీద తిరుగుబాటు జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. వాళ్ళ భారతీయ జనతా పార్టీ కేసినేని నాని గారి యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించేటువంటి విధానం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి 300 పైన 350 సీట్లు ఎక్స్పెక్టేషన్లు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలమైనటువంటి సుజనా చౌదరి గారు నిలబడితే ఆహ్వానించదగినటువంటి పరిణామం. అంటే ఒకటి కేసినేని నాని కుటుంబంలో చిచ్చు పెట్టపోరు పిల్లి తీర్చింది అనుకోవచ్చా సుజనా చౌదరి గారి రూపంలో? రాజకీయాల్లో 100 జరుగుతాయి. జరిగినటువంటి పరిణామాలకి ఎవరు బొమ్మ గెలిస్తే వాడే నాయకుడు అవుతారు, వారే ఆసీనులు అవుతారు, వాళ్ళే నేతలుగా మిగులుతారు. ఫైనల్గా చెప్పండి, మీరు ఎన్ని సీట్లలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ పోటీ చేయబోతోంది? ఈ రోజు గురేసుకున్నటువంటి సమాచారం పెద్దలు ఇచ్చినటువంటి సూచన ప్రకారం 175 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి వైఖరి ప్రకారం నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా అంతే విధంగా చేస్తూ ఉన్నారు. ఇంకా పైన అనేక చర్చలు జరగాల్సినటువంటి వస్తుంది. మా మిత్రపక్షం ఇక్కడ అంటే ఇప్పటికే చర్చలు జరిగినాయి. అంటే పై స్థాయిలో కేంద్ర స్థాయిలోనూ చంద్రబాబు స్థాయిలోనూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ స్థాయిలో ఇప్పటికే చర్చలు జరిగినాయి. కొన్ని సీట్లు మీకు చెప్పడం జరిగింది. ఒక దాదాపుగా 9 అసెంబ్లీలు కానీ ఒక 5 పార్లమెంట్లు కానీ మీకు ఒక స్పెక్యులేషన్ ఉంది. కానీ మీరు 175 పోటీ చేస్తామని ఎలా చెప్పగలుగుతున్నారు? మా మీద ప్రేమ ఉండి రాజకీయ పార్టీల పట్ల వ్యామోహం ఉండి ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తే బాగుండు అనేటువంటి ఊహాగానాలు అనేక మాటలు రావచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి రావాల్సినటువంటి సందేశాలు ఇంకా మాకు కానీ మిత్రపక్షం ద్వారా కానీ ఇంకా రావాల్సినది ఇంకా రాలేదు. వచ్చేటువంటి తరుణం వస్తుంది, రాగానే తప్పనిసరిగా అందరికీ తెలుసు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని సుజనా చౌదరి గారిని దృష్టిలో పెట్టుకునే విజయవాడ పార్లమెంటు సీటు నిన్న లేదు కేసినేని నాని అని స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? కమలం గుర్తే నాయకుడిని తయారు చేస్తుంది, కమలం గుర్తే దేశానికి నేతను తయారు చేస్తుంది. ఈ రోజున గుర్తు కోసం వచ్చేటువంటి నేత ఎవరైతే ఆ నేత వెనుక కార్యకర్తల యొక్క సమూహం ఉంటుందండి. భారతీయ జనతా పార్టీలో వ్యక్తి ఆధారంగా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదు. సుజనా చౌదరి గారు లాంటి నాయకుడు ఈ ప్రాంతం నుంచి నిలబడితే ఈ ప్రాంతం బాగుపడుతున్నటువంటి ఆలోచన మా భారతీయ జనతా పార్టీకి. ఓకే,
అది ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం. ఎవరైతే సుజనా చౌదరి గారు పోటీ చేస్తారో ఆ పోటీ చేస్తే కనుక విజయవాడ బాగుపడుతుందని చెప్పేసి బీజేపీ అభిప్రాయపడుతుంది. తామేమి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కేసినేని నాని అదేవిధంగా సుజనా చౌదరి మధ్య ఎటువంటి వివాదము సృష్టించలేదు. తాము భారతీయ జనతా పార్టీ తరపున మాత్రం విజయవాడ పార్లమెంటు సీటు అడిగిన మాట వాస్తవమేనని చెప్పి బీజేపీ స్పష్టం చేస్తోంది. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, విజయవాడ నుంచి.